నేటితో ముగియనుంది. గత 20 రోజులుగా పరుగులు పెట్టిన ప్రచార రథాలకు బ్రేక్లు పడనున్నాయి. ఇప్పటి వరకు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారాలు సాగించిన అభ్యర్థులు ఇకపై ప్రలోభాల ద్వారా ఓటర్లను ఆకర్షించనున్నారు. ఏప్రిల్ 11న ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. అయితే ఈసీ గడువు ప్రకారం ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు మోగబోనున్నాయి. ఇవాళ సాయంత్రం నుంచి బహిరంగ సభలు, ఊరేగింపులు, సినిమాలు నిషేధమని ఎన్నికల అధికారులు తెలిపారు. ఛానళ్లలో ఒపీనియన్ సర్వేలు, ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను బ్యాన్ చేసినట్లు చెప్పారు. పోలింగ్ జరిగే ప్రాంతంలో వినోద కార్యక్రమాలకు కూడా పర్మిషన్ లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామన్నారు. ప్రచారం ముగిసిన మరుక్షణం నుండి అభ్యర్థులు ప్రలోభాలతో పాటు పోలింగ్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించనున్నారు. ఈ 2 రోజులు బూత్ ఏజెంట్లదే కీలక పాత్ర. బూత్ల వారీగా ఉన్న ఓటర్లను ఆయా పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి వారితో ఓటు వేయించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలు బూత్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పోలింగ్ రోజున ఏ విధంగా ఓటు వేయించాలో దిశానిర్దేశం చేశారు. అలాగే పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభపరిచేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయనున్నారు. కొన్ని చోట్ల వస్తు రూపేణా ఓటర్లకు పంపకాలు సాగించనున్నారు. మైలవరం, గుడివాడ నియోజకవర్గాల్లో పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో ఓటు విలువ వేలల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ 2 నియోజకవర్గాల్లో ఓటుకు 2000 నుండి 5000, మిగిలిన నియోజకవర్గాల్లో 500 నుంచి 2000 వరకు ఖర్చు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో ఓటేయమని అడిగి అలిసిపోయిన అధికార ప్రతిపక్ష అభ్యర్థులు ఓటర్లకు గాలం వేసేందుకు నోట్ల కట్టలతో చేతులకు పనిపెట్టే పనిలో నిమగ్నమవుతున్నారు. అటు ప్రలోభాలను అరికట్టేందుకు అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. ఏదేమైనా ప్రచార ఘట్టం ముగుస్తుండటంతో అందరి దృష్టి ఈ నెల 11న జరిగే ఎన్నికలపై పడింది.